అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫ్రెండ్ అంటూనే కొంప ముంచేలా ఉన్నాడు. భారత్తో ఓ పెద్ద వాణిజ్య ఒప్పందం కుదరబోతోందని నెల రోజుల నుంచి ఊదరగొడుతోన్న ట్రంప్ చావు కబురు చల్లగా చెప్పేశాడు. భారత్పై 25% సుంకం, దాంతో పాటే పెనాల్టీ కూడా విధిస్తున్నట్లు ప్రకటించేశాడు ఆయన. రష్యా నుంచి ఎక్కువగా ఆయుధాలు కొంటుందని, క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తుందంటూ అక్కసు వెళ్లగక్కాడు. అసలు ఇంతకీ ట్రంప్ మనసులో ఏముంది? భారత్తో డీల్ కుదురుతుంది అని చెబుతూనే ఈ సుంకాల ప్రస్తావన ఎందుకు? ఇండియాతో ట్రేడ్ డీల్ అంటూనే టారిఫ్ మెలిక. ఎప్పటికప్పుడు భారత్తో వాణిజ్య ఒప్పందం చేసుకుంటున్నట్లు చెబుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల విషయంలో మాత్రం తగ్గేలా కనిపించడం లేదు. తాజాగా ఇండియాపై 20 నుంచి 25% వరకు పన్ను విధించే అవకాశముందంటూ చెప్పుకొచ్చారు. భారత్ మా మిత్రదేశమే అయినా మాపై ఎక్కువగా పన్నులు విధిస్తోందంటూ చెప్పుకొచ్చారు ట్రంప్. అందుకే 25% పన్నుతో పాటు పెనాల్టీ కూడా విధిస్తున్నట్లు ప్రకటించారు. రష్యా నుంచి ఎక్కువగా ఆయుధాలు కొంటోందని అక్కసు వెళ్లగక్కారు. ముందుగా భారీగా పన్ను సుంకాల పేరుతో హడావుడి చేసిన ట్రంప్ తరువాత 90 రోజులు పాజ్ అన్నారు. ఆ తరువాత జూలై 6, ఆగస్టు 1 ఇలా ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడానికి డెడ్ లైన్లు పెట్టారు ట్రంప్. అయితే అమెరికా అడ్మినిస్ట్రేషన్ ఇండియాతో డీల్ కోసం ఇప్పటికే వర్కౌట్ చేస్తున్నట్లు ప్రచారమైతే సాగుతోంది గాని దానిపై ఇంతవరకు భారత్ వైపు నుంచి అధికారిక ప్రకటన లేదు. ఓవైపు ఫ్రెండు అంటూనే ఇప్పుడిలా సుంకం గురించి ట్రంప్ లీక్ ఇవ్వడంతో అసలు ట్రేడ్ డీల్ ఉంటుందో ఉండదో కూడా తెలియని పరిస్థితి. వాణిజ్య ఒప్పందాలు చేసుకుని భాగస్వామ్య దేశాల ఎగుమతులపై 15 నుంచి 20% వరకు టారిఫ్ను విధించబోతున్నామని ట్రంప్ ప్రకటించారు. భారత్ నుంచి కాపర్ ఎగుమతులపై 50% టారిఫ్ విధించారు డొనాల్డ్ ట్రంప్. ఈ ఎగుమతుల్లో అమెరికా వాటా $360 మిలియన్ పైమాటే. అంటే మొత్తం రాగి ఎగుమతుల్లో ఇది 17%. అమెరికా భారత్కు 3వ అతిపెద్ద కాపర్ ఎగుమతి మార్కెట్. అయితే మన దగ్గర కాపర్ వినియోగం ఇన్ఫ్రా, ఫ్యూయల్ తయారీ రంగంలో ఎక్కువగానే ఉంది. కాబట్టి ఈ రంగంలో సుంకాల ప్రభావం మనపై పెద్దగా ఉండకపోవచ్చనే అంచనాలు ఉన్నాయి. కానీ ఫార్మా రంగంపై కూడా భారీగా బాదుడు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏడాది నుంచి ఏడాదిన్నరలోపు ఫార్మా ఉత్పత్తులపై 200% వరకు సుంకం విధిస్తామని ట్రంప్ చెప్పారు. ఇది మాత్రం మన ఫార్మా రంగానికి ప్రయోజనకరంగా చెబుతున్నా అది ఎంతవరకు నిజరూపం దాల్చుతుందో చూడాలి.